యాస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యూఐ యూఎక్స్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంకా అప్గ్రేడ్స్ కావాలనుకుంటున్నారా? అండ్ ఆల్సో ఒకవేళ స్టూడెంట్స్ అయి ఉంటే బీటెక్ కానీ అలాంటి కేటగిరీ అయ్యే వాళ్ళు ఉంటే ఒకవేళ ఫిగ్మా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొటోటైప్ చేయాలన్నా లేకపోతే యూఐ యూఎక్స్ డిజైన్ నేర్చుకోవాలన్నా కంపల్సరీ ఇది ఫిగ్మా అనేది నేర్చుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫిగ్మా అనేది. అండ్ ఈ వీడియోలో టోటల్గా ఫిగ్మా వల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ కొంచెం స్టార్ట్ చేద్దాం. ఫిగ్మా అనేది ఏంటంటే వైర్ ఫ్రేమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ చాలా ఉన్నాయి దీంట్లో, ఇంట్రెస్టింగ్ థింగ్స్. అసలు యూజెస్ ఏంటి అన్ని తెలుసుకున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ వర్స్ బై సాయి, మై స్మార్ట్ అండ్ క్లాసిక్ జర్నల్ మ్యాన్. నేను మీ బ్రో సాయి సంతోష్ అండ్ లెట్స్ గో ఇంటూ వీడియో అండ్ ట్రోల్ ద ఇంట్రో. ఓకే, లెట్స్ డ్రైవ్ ఇంటూ వీడియో. ఇంకా మన ఫిగ్మా ఓపెన్ చేద్దాం మన క్రోమ్ బ్రౌజర్లో. దానికన్నా ముందు ఈ ఫిగ్మా వాళ్ళ అడ్వాంటేజ్ చెప్తాను కదా. ఫస్ట్ నేను చెప్తాను అడ్వాంటేజెస్. ఓకే, మెయిన్ అడ్వాంటేజ్ ఫస్ట్ యూఐ డిజైన్స్ మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఫిగ్మాలో. ఈ ఫిగ్మా అనేది ఏంటంటే ఒక వెబ్ అప్లికేషన్ లాంటిది. మనం మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. అసలు మ్యాక్సిమం అసలు అయితే మొబైల్లో కొంచెం కష్టం ఉండేది అండ్ ల్యాప్టాప్లో చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ట్రాక్ ప్యాడ్ కానీ కీబోర్డ్ కానీ ఉంటుంది కాబట్టి. అండ్ మామూలుగా యూజర్ ఇంటర్ఫేస్, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్స్ ఏదైతే ఉంటాయో అవి చేసుకోవచ్చు అనమాట. అండ్ వైర్ ఫ్రేమింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఫిగ్మా. ఇది నేను ఎలా చేయాలని నేను చెప్తాను. అసలు ఏంటంటే చెప్తాను నేను. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ వన్ ఆఫ్ ద పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ, ఎగ్జాక్ట్ కాపీ డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రాబోయే ట్యూటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డయాగ్రామింగ్ వచ్చేసిందంటే నెంబర్ ఆఫ్ డయాగ్రామింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోటోటైపింగ్, మెయిన్గా ఎక్కువ ప్రోటోటైపింగ్ చాలా పవర్ఫుల్ టూల్ ఇది. ప్రోటోటైపింగ్ వచ్చేసి మన ఈ ప్రోటోటైప్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్లో రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్లో డిజైన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కేటగిరీ. ఒక ఇంప్లిమెంటేషన్ కన్నా వెనక ఉంటుంది డిజైన్ అనేది. ఈ డిజైన్ వల్ల ఏంటంటే ఇంప్లిమెంటేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా డిజైన్ చేయాలి, ఏ రకంగా కోడ్ చేయాలి అనే మెయిన్ ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్కువగా మామూలుగా ప్రోటోటైపింగ్ వల్ల ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ అనేది ఇలా ఉండాలా అని ఒక ఐడియా కోసం అని ప్రోటోటైపింగ్ చేసుకుంటాం అనమాట. చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ప్రోటోటైపింగ్ అనేది ఏంటంటే. అండ్ నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్, అంటే దీనివల్ల ఇంకా మన ఎక్కువగా ప్రెజెంటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంప్లిమెంటేషన్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మన మన ఐడియాలజీ ప్రకారంగా. అండ్ ప్రెజెంటేషన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ అకార్డింగ్ టు ప్రోటోటైప్ మనం చేసుకొని ప్రెజెంటేషన్స్ అని ఇచ్చుకోవచ్చు. కాలేజ్లో ఇలా చాలా ఉంటాయి కదా మనకి మీటింగ్స్ కానీ, అలా ప్రెజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిగ్మా. అండ్ లెట్స్ గో ఇన్ టు ద మెయిన్ టాపిక్ ఫిగ్మా. ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఏ బ్రౌజర్ అయినా వాడుకోవచ్చు, మీరు మీ ఇష్టం అది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫిగ్మా అని కొడుతున్నాను. అండ్ దిస్ ఇస్ ద ఫిగ్మా. ఓపెన్ చేస్తాను అండ్ నేను లాగిన్ అవుతాను. గూగుల్ ద్వారా లాగిన్ కావచ్చు, ఎలా అయినా లాగిన్ కావచ్చు. మీరు డైరెక్ట్గా ఒక అకౌంట్ అని క్రియేట్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ నేను గూగుల్ ద్వారా లాగిన్ అవుతాను. ఒక సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఉంది కదా డిజైన్, ఈ డిజైన్ అనేది మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ ఈ డిజైన్ మీద క్లిక్ చేయగానే కొత్త డిజైన్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మనం నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. డిజైన్ నేమ్స్ అనేది రీనేమ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ రీనేమ్ ఉంది కదా ఆప్షన్, ఇక్కడ అన్టిల్డెడ్ ఉంది కదా, ఇక్కడ దీని మీద ప్రెస్ చేసి రీనేమ్ కొట్టవచ్చు. నేను నా ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్
రో జీసీటీ ప్రాజెక్ట్ 1 అని ట్యాప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ప్రాజెక్ట్ 1 అని ఫిక్స్ అయింది. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం దేనికోసం డిజైన్ చేస్తున్నాం ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకంటే మనం ఒక ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేస్తున్నామా అండ్ నెక్స్ట్ మనం ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేస్తున్నామా అని చూసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టు మన ఫ్రేమ్ అరేని అరేంజ్ చేసుకోవాలి. అండ్ మనం ఏం చేస్తామంటే ముందు ఇక్కడ ఈ ఉన్నాయి చూసారా, ఈ టూల్ బార్ అనమాట. ఇక్కడ ఫిగ్మాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టూల్ బార్. ఈ టూల్ బార్తోనే మనం అన్ని పనులు చేయగలం, అప్రాక్సిమేట్లీ చాలా పనులు చేయగలం. ఫస్ట్ సింపుల్గా కొన్ని వరకు మాత్రమే చెప్పుకున్నాం, కొన్ని నెక్స్ట్ ట్యూటోరియల్స్ చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మూవ్ టూల్, దానికన్నా ముందు ఫ్రేమ్ టూల్. షార్ట్ కట్ ఎఫ్, మనం ఎఫ్ అని ప్రెస్ చేయొచ్చు, లేకపోతే దీని మీద క్లిక్ చేయొచ్చు. ఈ ఆరో వరకు అయినా క్లిక్ చేయొచ్చు. దీనిలో 3 ఉన్నాయి, సెక్షన్ ఉంది, స్లైస్ ఉంది. ఫ్రేమ్ చేద్దాం. ఫ్రేమ్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేద్దాం. ఓకే, డ్రాగ్ అయింది, ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. మనం దీనికి రీనేమ్ కూడా చేయొచ్చు. డబుల్ ట్యాప్ చేసి ఈ ఫ్రేమ్ అన్న దాన్ని ఫ్రేమ్ 1 అని క్రియేట్ అయింది కదా, దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. 1 అని రీనేమ్ చేద్దాం, లేకపోతే ఫ్రేమ్ 1 అని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ లో మనం ఒక సింపుల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, అంతవరకు ఓకే. మరి ఫ్రేమ్ అనేది ఒక ఫోన్ లాగా ఎలా తయారవుతుంది అంటే సింపుల్ గా ఒక మొబైల్ డిస్ప్లే కానీ సైజ్ ఉంటాయి కదా, ఒక్కొక్క మొబైల్ కి ఒక డిజైన్ సైజ్ అని, ఆ సైజ్ తగ్గట్టు మనం ప్రోటోటైప్ చూపించాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడే మనకు ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది, ఫ్రేమ్ అనేది. ఈ ఫ్రేమ్ మీరు క్లిక్ చేసి సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు డిస్సెలెక్ట్ కావాలంటే అవుట్ ఆఫ్ ద ఏరియా ఎక్కడైనా వైట్ స్క్రీన్ దగ్గర కొడితే డిస్సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఫ్రేమ్ అని కొట్టేసి ఇక్కడ ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ రైట్ ప్యానల్ లో ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్ మీద కొట్టంగానే ఇక్కడ నంబర్ ఆఫ్ మొబైల్ స్క్రీన్స్ అనేది చూపిస్తుంది అనమాట, నేమ్స్ తో సహా అండ్ రేషియోస్ తో సహా. ఇక్కడ వచ్చి ఆండ్రాయిడ్ కంపాక్ట్, ఓకే, iPhone 16, iPhone 16 Pro, iPhone 16 Pro Max, నంబర్ ఆఫ్ మొబైల్ చూపిస్తుంది అనమాట. అండ్ మ్యాక్బుక్ ఎయిర్, ల్యాప్టాప్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చూపించింది. అండ్ నెక్స్ట్ ఎందుకంటే ల్యాప్టాప్ స్క్రీన్స్ వచ్చేసింది అంటే వెబ్సైట్ కోసం అని పనికి వచ్చింది. ఒక అప్లికేషన్ అనేది ప్రోటోటైప్ కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ప్రోటోటైప్ కానీ చాలా ఈజీ చేసుకోవచ్చు దీంతో. అండ్ నెక్స్ట్ ఐమ్యాక్ ఉంది, ఓకే. నాకు iPhone 16 Pro Max పడతా, ఒక మొబైల్ కంపాక్ట్ డిజైన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్ అనే ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ కొద్దాం, మూవ్. షార్ట్ కట్ వి అనమాట. వి అని ప్రెస్ చేయొచ్చు, లేకపోతే దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ బ్లూ కలర్ లో ఐకాన్ మీద మారితే మన టూల్ బార్ దగ్గర అది వాడుతున్నట్టు ప్రజెంట్. ఇప్పుడు మనం మూవ్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏదైతే మనం ఫ్రేమ్ అని ఉందో సపోజ్ మూవ్ చేసుకోవాలన్నా మూవ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డబుల్ ట్యాప్ చేసి సింపుల్ గా అటు ఇటు కానీ ఇటు కానీ అటు కానీ ఇటు కానీ నీ ఇష్టమైనట్టు మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ టూల్ వచ్చేసిందంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేసాం మూవ్ టూల్ తో. కానీ హ్యాండ్ టూల్ వల్ల ఏంటంటే మనం ఇలా ఓన్లీ ఇదేంటి మనం అనేది ఏంటంటే మన స్క్రీన్ అనేది మూవ్ చేసుకోవడానికి, సింపుల్ చెప్పాలంటే మనం డబల్ ట్యాప్ చేసి ఎలా మూవ్ చేసుకోవాలి అని మనం చూసుకోవడానికి మాత్రమే మనకు వస్తుంది. ఇది ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయదు, ఓన్లీ స్క్రీన్ మూవ్ చేస్తుంది. ఎందుకంటే మనం వ్యూయింగ్ పొజిషన్ అనేది చూడడానికి అప్రాక్సిమేట్ గా కరెక్ట్ గా. నెక్స్ట్ స్కేల్ టూల్ వచ్చేసి ఏం లేదు, సింపుల్ గా మామూలుగా ఇప్పుడు స్కేల్ టూల్ మీద క్లిక్ చేయగానే ఫ్రేమ్ 1 సెలెక్ట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం స్కేల్ చేసుకోవచ్చు, సైజెస్ ఇలా డిఫరెంట్ సైజెస్ స్కేల్ చేయొచ్చు. దానివల్ల ఎందుకంటే మన డిజైన్స్ ప్రైస్ పోతుంది, మన ఫ్రేమ్ సైజ్ అనేది పోతుంది. మళ్ళీ ఫ్రేమ్ సైజ్ అనేది మళ్ళీ ఫ్రేమ్స్ లోకి వెళ్ళి iPhone 16 Pro Max అని కొట్టాలి, కంపల్సరీ గుర్తుంచుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ నాకు మూవ్ టూల్ ఇష్టం, మూవ్ టూల్ నేనే యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు స్కేల్ అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఒక సెక్షన్ టూల్ వచ్చేసేదంటే నేను తర్వాత చెప్తాను. Shift+S అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక సెక్షన్ లాగా తయారవుతుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెక్షన్ వల్ల యూజ్ ఏంటని. డెప్త్ గా నేను ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ నేను రాబోయే ట్యూటోరియల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రేమ్ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ మూవ్ టూల్ అయిపోయింది, హ్యాండ్ టూల్ అయిపోయింది, స్కేల్ అయిపోయింది టూల్ బార్ లో. అండ్ నెక్స్ట్ స్లైస్ కూడా చాలా బాగుంటుంది అనమాట టూల్ అనేది.
స్లైస్ వల్ల యూజ్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక సమ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ పంపించుకోవాలనుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీస్తాం. స్క్రీన్ షాట్ ఎలా తీస్తాం? ఇండివిజువల్ సపోజ్ కొంచెం పర్టికులర్ స్పేస్ మాత్రం కొంచెమే మనం చేస్తాం. ఇప్పుడు నేను సపోజ్ నేను ఇప్పుడు ఇవే సపోజ్ నేను రెక్టాంగిల్ టూల్ యూజ్ చేశాను. ఓకే ఓకే ఇక్కడ స్లైస్ యూజ్ చేస్తాను అనమాట. స్లైస్ యూజ్ చేసి కొంచెం పర్టికులర్ ప్లేస్ వరకు మాత్రమే ఇలా చేస్తాను. ఇక్కడ వరకు మాత్రమే ఎక్స్పోర్ట్ అయ్యేలాగా చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎక్స్పోర్ట్ స్లైస్ 1 మనం పిఎన్జిలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, జేపీఈజీలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎస్విజీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్ కింద కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మొత్తం రాదు మళ్ళీ ఫ్రేమ్ అన్ని. ఇప్పుడు ఫ్రేమ్ 1 ఉంటే ఫ్రేమ్ 1 మొత్తం రాదు. మనం ఎక్కడైతే సైజ్ ఇచ్చామో స్లైస్ సైజ్ ఈ బాక్స్ వరకు పర్టికులర్ స్పేస్ మాత్రమే బాక్స్ మాత్రం వస్తుంది అనమాట. ఓకే నేను కొంచెం బ్యాక్ వెళ్తాను. ఓకే అయిపోయింది. నెక్స్ట్ స్లైస్ అయిపోయింది. ఓకే రెక్టాంగిల్ టూల్తో ఏం లేదు, రెక్టాంగిల్ షేప్స్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ చేసుకోవచ్చు. అండ్ ఓకే అయిపోయింది. మళ్ళీ ఇది ఒకటి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైన్స్. మనం లైన్స్ షేప్స్ చేసుకోవచ్చు. ఓకే లైన్స్ షార్ట్ కట్ ఎల్. మన షార్ట్ కట్ యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్ అవుతుంది మన పని. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్ కాకుండా యారోస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే యారోకి షార్ట్ కట్ షిఫ్ట్ ఎల్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎక్లిప్స్ వచ్చేసిందంటే రౌండ్ షేప్స్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్లిప్స్ కాకుండా ఇంకేంటి పాలిగాన్స్ షేప్స్ తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం డిలే చేద్దాం, మనకి కూడా స్పేస్ ఉంటుంది. ఓకే పాలిగాన్ అయిపోయింది. స్టార్స్ మన స్టార్ షేప్స్ తీసుకోవచ్చు. ఓకే సూపర్. ఇవి ఎందుకు ఇస్తారంటే మనం షేప్స్ అనేది మనం సొంతంగా గీయకుండా సింపుల్ గా దానిలోనే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అంటే సైజ్ అరేంజ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు సింపుల్ గా. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ నాకు ఇష్టమైంది, ఇమేజ్ కానీ వీడియో కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సింపుల్ గా దీన్ని క్లిక్ చేయగానే మనం ఒక ఇమేజ్ ని కానీ ఒక వీడియోని కానీ ఈజీగా ఇంపోర్ట్ చేసుకోగలం. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే ఇది ఓకే నాకు రెక్టాంగిల్ టూల్లో సెలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాను. మన ఈ థర్డ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే ఎక్స్ప్లెనేషన్. అండ్ ఫస్ట్ సెక్షన్ లో సెకండ్ సెక్షన్ లో సెక్షన్ ఒకటే మిగిలిపోయింది. నెక్స్ట్ దీంట్లో 2 ఉన్నాయి, పెన్ పెన్సిల్. మనం పెన్ క్లిక్ చేద్దాం. ఎస్ పెన్ టూల్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా ఇష్టమైన టూల్ ఇది అందరికి డిజైనింగ్ లో. దీనివల్ల ఏంటంటే షేప్స్ క్రియేట్ చేయగలం అండ్ ఒక సమ్ ఆఫ్ ద పార్టికల్స్ అనే ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోగలం. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సింపుల్ గా ఒక షేప్ చేద్దాం. ఫస్ట్ క్లిక్ చేయాలి, ఒక సింగిల్ డ్రాప్. అంటే ఫస్ట్ సింగిల్ క్లిక్ ఒకసారి క్లిక్ చేయాలి, ఎందుకంటే సెలెక్ట్ కావాలి, ఫస్ట్ పాయింట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడైతే డ్రాగ్ చేయాలో అక్కడ వరకు వచ్చి ఒక లైన్ ని ప్లేస్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ కూడా ఒక లైన్ ప్లేస్ చేద్దాం. అండ్ అయిపోయింది, ఇక్కడ వరకు షేప్ వరకు అయిపోయింది. ఓకే అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే ఇక్కడ చూసారా సింపుల్ గా ఒక షేప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం కొన్ని కర్వ్ షేప్స్ రావాలి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సింగిల్ క్లిక్. ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అనేది సింగిల్ క్లిక్. దాని తర్వాత ఇక్కడ క్లిక్ ఇచ్చి వదలొద్దు. అంటే మనం లెఫ్ట్ క్లిక్ ఇస్తాం కదా మౌజ్ లో, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి వదలకుండా
ఇలా పైకి కానీ కిందకి కానీ రావాలి. షేప్స్ అనేది కర్వ్డ్ షేప్స్ కానీ లేకపోతే ఏ షేప్స్ అని వస్తుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్. ఓకే, మనం ఫస్ట్ వచ్చేసి సింగిల్ క్లిక్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఎంతవరకు లెంత్ రావాలో షేప్ అనేది ఆ వరకు వదిలేసి మనం క్లిక్ ఇచ్చిన తర్వాత వదలద్దు. క్లిక్ ఇచ్చిన తర్వాత వదలకుండా ఇలా పైకి కానీ కిందకి కానీ రావాలి. చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈజీగా వర్క్ అయింది, ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట ఇది ఫాస్ట్గా ఇంకా. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ షేప్ ఇక్కడ కూడా. ఓకే, నేను మళ్ళీ ఎస్కేప్ కొడితే షేప్ అనేది కట్ అవుద్ది, అంటే మళ్ళీ నెక్స్ట్ నాకు అక్కడ నుంచి కంటిన్యూషన్ రాదనమాట. ఎందుకంటే నాకు వద్దు కంటిన్యూషన్, అందుకని ఎస్కేప్ కొట్టాను కీబోర్డ్లో. ఈఎస్సి అని ఉంటుంది ఎస్కేప్ కీబోర్డ్, దానివల్ల యూజ్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి పెన్సిల్ టూల్ ఉంది. ఇది పెన్ టూల్ లాగా కాదు, ఇష్టం వచ్చినట్టు మనం ఒక పెన్సిల్ టూల్ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎక్కువగా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు కానీ లేకపోతే అన్నిటికీ పనికి వస్తుంది ఈ పెన్సిల్ టూల్ అనేది. ఓకే, అలా చేసుకోవచ్చు అనమాట పెన్సిల్ టూల్ వల్ల. నెక్స్ట్ టెక్స్ట్ టూల్ వచ్చేసి టెక్స్ట్ని రాయడానికి. రాయడం అంటే మన పెన్తో రాయడం కాదు, కీబోర్డ్లో టైప్ చేయడం. ఫస్ట్ ఒక స్పేస్ అనేది ఎంత రావాలి, ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఎంత రావాలి మనం ఎలోకేట్ చేయాలి. సింపుల్గా టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని డబల్ ట్యాప్ ఇచ్చి డ్రాగ్ చేయడమే. చేసి దీంట్లో మనం ఏదైతే టెక్స్ట్ రాయడమే డైరెక్ట్గా రాయడమే. టెక్ వర్స్ బై సాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం బాక్స్ అనేది మళ్ళీ అరేంజ్ చేసుకోవాలిగా, అందుకని టెక్స్ట్ ఏరియా నుంచి డీసెలెక్ట్ కావాలంటే అవుట్ ఆఫ్ ఏరియా వైట్ స్పేస్ దగ్గర డీసెలెక్ట్ అంటే బయట ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డీసెలెక్ట్ అయింది. ఈ బాక్స్ వరకే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇది కామెంట్ ఎందుకంటే సింపుల్గా కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కామెంట్స్ వల్ల ఏంటంటే సింపుల్గా ఒక ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ని కానీ ప్లేస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఎందుకు ప్లే చేసాం, మనం దేనికోసం అంటే ఇప్పుడు రిమెంబర్ కోసం మనం చేసుకుంటాం కదా, అంటే గుర్తుంచుకోవడానికి ఈ ఆబ్జెక్ట్ వల్ల ఇంకా ఏవేమి యూజ్ వల్ల అంటే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇంకా ఇప్పుడు డిజైన్లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఫ్రేమ్ 1 ఉంది, ఫ్రేమ్ 1లో డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్రేమ్స్లో డిఫరెంట్గా మనం చాలా వర్క్ ఉంటుంది, చాలా వర్క్ చేయాలన్నమాట. ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనేది చాలా ఉంటుంది. దానిలో కామెంట్స్ అనేది మోస్ట్ కేటగిరీ రూల్ అనమాట, అంటే మోస్ట్ ఎక్కువగా యూజ్ చేయగలం. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ టెక్ వర్స్ బై సాయి ఉంది, ఇదే టూల్ని ఇలా 2 యూజ్ చేశాను. ఇప్పుడు ఇది ఒక మల్టిపుల్ ఉన్నాయి, దీనికి అసలు ఈ టెక్ వర్స్ బై సాయి ఎందుకు పెట్టా, ఈ టెక్ వర్స్ బై సాయి ఎందుకు పెట్టాను, సింపుల్గా నేను ఫ్రేమ్ 1లోనే ఉంచాలనుకుంటున్నా. ఇది నేను ఫ్రేమ్ 1లోనే ఉంచాలనుకుంటున్నా. ఇది నేను ఫ్రేమ్ 2 వచ్చేసి నేను కామెంట్ అనే యాడ్ చేస్తాను అనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి ఇది యూజ్డ్ ఫర్ నావిగేషన్. ఓకే, నావిగేషన్ అని పెడుతున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే పలానా నేను సాయి సంతోష్ని యూజ్డ్ ఫర్ నావిగేషన్ అని మేము పెట్టాం. ఇక్కడ ఏమంటుంది, మెన్షన్ అండ్ రిప్లేస్ అండ్ రైట్ యువర్ బ్రౌజర్ సో నెవర్ మిస్ అన్ అప్డేట్. దీనికి ఈ కామెంట్కి వేరే వాళ్ళు కూడా మన రిప్లై ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే పలానా కామెంట్ అనేది ఎందుకు యూజ్ చేసామని మన రిమెంబర్ కోసం మనం పెట్టుకుంటాం.
అండ్ ఒకవేళ టీమ్ వర్క్ చేసే వాళ్ళైతే కంపల్సరీ దీనివల్ల డిజైన్ అంటే దీనివల్ల ఏమైనా ఇంకా దీని గురించి ఏమైనా రిప్లై ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట ఈ కామెంట్స్ లో. అండ్ నెక్స్ట్ నీ కామెంట్ ని డిలీట్ చేస్తాను ఇప్పుడు. డిలీట్ థ్రెడ్. ఓకే, డిలీట్ అయిపోయింది. డిలీట్ కొట్టంగానే డిలీట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చేద్దాం డిలీట్ అనేది. అండ్ ఫస్ట్ కామెంట్ తీసుకున్నాం, కామెంట్ కొడదాం అండ్ యూజ్డ్ ఫర్ మామూలు టైప్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆర్ఎంఎల్ కొడదాం. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్ చేయాలంటే సింపుల్ కి 3 టిక్స్ మీద కొట్టి, అంటే 3 డాట్స్ మీద కొట్టి డిలీట్ థ్రెడ్ అని కొట్టి డిలీట్ అని కొడదాం. ఓకే, ఇట్స్ గాన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ దీనిలో ఎస్ఎస్ దొరుకుతాయి అండ్ ప్లగ్గిన్స్ విజెస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ప్లగ్గిన్స్ ఉంటాయి అండ్ రాబోయే ట్యూటోరియల్స్ లో ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రా చేసుకోవచ్చు, డిజైన్ అండ్ ఇదేమో డేవ్ మోడ్. ఈ మూడిటి గురించి ఇది వచ్చేసి ఈ డ్రాలో వచ్చేసి ఫస్ట్ డ్రాకి వెళ్దాం. డ్రాలోకి వచ్చేసి మనకి డ్రాలో చాలా ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. 3 ఉన్నాయి కదా టోటల్. పెన్, బ్రష్, పెన్సిల్. ఈ పెన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒకటి యూజ్ చేసాం పెన్ టూల్ అని. అదే పెన్ టూల్ ఇక్కడ యూజ్ చేస్తాం, ఏం లేదు సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్. ఇందాక పెన్సిల్ యూజ్ చేసాం కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట పెన్సిల్ వల్ల యూజ్. ఇప్పుడు పెన్సిల్లో మనకి డెప్త్ అనేది ఎంత ఉండొచ్చు అంటే డార్క్ రావాలా పెన్సిల్ అనేది, ఎక్కువ లైట్ రావాలా, ఇలా సింపుల్ గా చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రష్ టూల్ అండ్ ఇది పెన్సిల్ టూల్. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ ఏమైంది బ్రష్ బి షార్ట్ కట్ అండ్ పెన్సిల్ షిఫ్ట్ ప్లస్ టీ. ఓకే, ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ ఇది టీ వేస్తున్నాను, మధ్యలోకి వెళ్తున్నాను. మధ్యలోకి వెళ్తే నాకు మంచిగా టూల్ బార్ అనేది యాజ్ డీస్ ఉంటుంది అనమాట. ఇది కొడితే యాజ్ డీస్ ఉండదు, అంటే కొంచెం పెన్సిల్, బ్రష్ ఇవి యాడ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది డెవ్ మోడ్. డెవ్ మోడ్ లో వచ్చేసి ఏంటంటే ఏముంటే అప్గ్రేడ్ చేసుకోవాలి కంపల్సరీ. ఏంటంటే కోడ్ అనేది కాపీ చేసుకోవచ్చు మనం అండ్ డిజైన్స్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు, కొన్ని కస్టమైజ్డ్ ప్లగ్గిన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ చాలా ఉంటాయి. కానీ మనం అప్డేట్ చేయకుండా ముందనే అప్డేట్ చేయడం అవసరం లేదు నాకు. చేయాల్సిన అనుకున్న వాళ్ళు చేసుకోండి. నేను బాగా కావాలి అని అనుకోను నేనైతే అప్డేట్ అనేది. ఓకే, నేను బ్యాక్ అయిపోతా, డిజైన్ మోడ్కి వెళ్ళిపోతాను నేను. ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఇక్కడ వరకు పెన్ టు సారీ ఈ టూల్ బార్ అనేది అయిపోయింది, కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో ఫైల్ ఎస్ఎస్ అని ఉంది కదా, ఎస్ఎస్ మీద క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ ఎస్ఎస్ ఉంటాయి కానీ మనం వాడమని ఓన్లీ చూపిస్తా ఏమేమి ఉంటాయో. అండ్ సర్చ్ బటన్ కొట్టంగానే ఫైండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేజెస్, నంబర్ ఆఫ్ పేజెస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా మనం ఒక స్టార్టింగ్ లో ఒక్క ప్రాజెక్ట్ లో నంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి. అంటే ఆ నంబర్ ఆఫ్ పేజెస్ లో ఒక పేజ్ లో ఎన్నైనా ఫ్రేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే ఈ ఫ్రేమ్ ఉంది 1 కదా, దీన్ని ఫ్రేమ్ 2 చేద్దాం. ఏంటి సింపుల్ గా ఫ్రేమ్ 1 మీద క్లిక్ ఇచ్చి కాపీ కొడుతున్నా, Ctrl+C, Ctrl+V. ఈ మ్యాక్బుక్ గురించి చెప్పట్లే, ఓన్లీ విండోస్ ల్యాప్టాప్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ 2 ఫ్రేమ్స్ ని ఒక పేజ్ లో ఉంటుంది. ఏం పేజ్ లో ఉంది? పేజ్ 1. ఇదే పేజ్ 1 నేను పేజ్ 2ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి పేజ్ 2 సెలెక్ట్ చేసి ప్లస్ బటన్ కొట్టి పేజ్ 2 లో ఖాళీ ఎంటీ, ఎందుకు ఏముండవు. పేజ్ 2 సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి యాజ్ ఈస్ వస్తుంది ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2. నా పేజ్ 1 లో అదే ఫ్రేమ్స్ ఉన్నాయి, పేజ్ 2 లో అయ్యే ఫ్రేమ్స్ ఉన్నాయి. మనం డిఫరెంట్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఫ్రేమ్ 2ని డిలీట్ చేయాలంటే ఫ్రేమ్ 2ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ అనేది కీబోర్డ్ లో కొట్టాలి. సింపుల్ డిలీట్ అయిపోయింది ఫ్రేమ్ 2. ఓవరాల్ ఫ్రేమ్ 2 డిలీట్ అయిపోయింది. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ 1 లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? టెక్స్ట్ కాంపోనెంట్ అండ్ పాలిగన్ కాంపోనెంట్, ఎక్లిప్స్ కాంపోనెంట్ అండ్ ఆరోస్ కాంపోనెంట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అనమాట. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కస్టమైజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో ఎలొకేటెడ్ ప్లేసెస్ అనేది మార్చుకోవచ్చు అనమాట.
సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్స్ట్ అనేది కిందకి రావచ్చు, ఈ పాలిగన్ అనేది ఇంకా కిందకి రావచ్చు. సింపుల్గా డబల్ ట్యాప్ చేసి కిందకి తీసుకెళ్ళాం. మళ్ళీ కావాలంటే పైకి కూడా తీసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు మన ప్లేసెస్ అనేది ఏంటంటే రీఅరేంజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ బటన్ చూసారా, ఈ బటన్ని కొలాప్స్ చేయగలరు. అన్ని ఏదైతే మనం ఇందాక లేయర్స్ అంటే ఇది మామూలుగా కాంపోనెంట్స్ అంటాం, లేయర్స్ కూడా అంటాం. ఏదైతే లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్ అనే అన్ని ఓవరాల్ టోటల్ గా మనం కొలాప్స్ చేసుకోవచ్చు. దీని లోపలికి వెళ్ళి మాయమైపో ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయగానే అన్ని వస్తాయి మళ్ళీ. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, మధ్యలో అయిపోయింది, రైట్ సైడ్ వెళ్దాం. రైట్ సైడ్ లో డిజైన్ ప్రోటోటైప్, ఇక్కడ ప్లస్ బటన్ లో కొన్ని నెక్స్ట్ మామూలుగా స్పాట్ లైట్ ఉంది, ఆ తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిజైన్ పేజ్ చాలా మెయిన్ అనమాట. ఒక డిజైన్ ని మాడిఫై చేసుకోవాలన్నా కూడా అన్ని చేసుకోగలం, టెక్స్ట్ అయినా సరే ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ ప్రోటోటైప్, దీనిలో డిజైన్ లో ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. ఎక్స్పోర్ట్ కానీ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు, అండ్ వేరియబుల్స్ అండ్ ప్రోటోటైప్స్ అండ్ పేజ్ ఇంటర్ఫేస్, పేజ్ కలర్ కానీ టోటల్గా మనం బయట అవుట్ ఆఫ్ పేజ్ అనేది కలర్ కానీ ప్రోటోటైప్స్ చేసుకోవాలన్నా, ప్లే చేసుకోవాలన్నా, అండ్ నెక్స్ట్ ఈ ప్రోటోటైప్ని షేర్ చేసుకోవాలన్నా, అండ్ చాలా ఉంటాయి నంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ టూల్స్. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ దిస్ ఈస్ అప్ టు ట్యుటోరియల్ 1 ఆఫ్ ఫిగ్మా.